ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. కృష్ణా జిల్లా పామరులో వివేజ్ క్లినిక్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నట్లు కనిపిస్తున్నారని ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఎన్నికలో బీఆర్ఎస్ కు మెజారిటీ సీట్లు వస్తే బీసీ అభ్యర్థులనే చైర్మన్, వైస్ చైర్మన్ గా నియమిస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా నివాసంలో చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. వెల్గొండకు చెందిన తెలుగు గంగా తాత్కాలిక ఉద్యోగి మృతి చెందడంతో వారి 4 పిల్లలను తానే చదివిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయులపై అకాడమీ ప్రచురించిన చిరు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు పెన్షన్ చెక్లను అందజేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉయ్యూరులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూచన పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ముందుగానే గుర్తిస్తే సరైన వైద్యం తీసుకోవచ్చని సూచించారు. ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి మహాధర్నా నిర్వహించనున్నట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. ఓబీసీ హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓసీలకు ఆయన పిలుపునిచ్చారు. మహిళా న్యాయవాది కుమారి స్వప్న మరణంపై రాజేంద్రనగర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మామిడి మసూదన్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద ప్రొటెక్షన్ బిల్లు తేవాలని కోరారు. నంద్యాలలో అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగకు పోలీసులు చెక్ పెట్టారు. ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను సహాయం చేస్తానంటూ మోసం చేసిన సిద్ధు అనే వ్యక్తి కార్డులు మార్చి డబ్బులు నొక్కేసినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి నగదు రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సార్లమ్మ తిరుగువారం పండుగను పూజలు ఘనంగా నిర్వహించారు. కన్నేపల్లి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు.